వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం నవరాత్రులలో 4వ రోజు ప్రత్యేక గురించి తెలుసుకుందాం. నవరాత్రి పండుగలలో ప్రతిరోజు ఒక అమ్మవారి రూపాన్ని పూజిస్తాం. మొదటి రోజు శైలాపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణి, మూడో రోజు చంద్రఘంట. ఇవాళ 4వ రోజు మనం కుష్మాండ దేవిని ఆరాధిద్దాం. కుష్మాండ అనే పేరుకు చాలా మంచి అర్థం ఉంది. కు అంటే చిన్నది, ఉష్మ అంటే శక్తి లేదా తాపం, అండ అంటే బ్రహ్మాండం, అంటే చిన్న చిరునవ్వుతోనే బ్రహ్మాండాన్ని సృష్టించిన తల్లి అనేది అర్థం. ఎక్కడ ఏమీ లేని సమయంలో, చీకటి తప్ప ఇంకేమీ లేని సమయంలో ఒక వెలుగురేఖ కనిపించింది. ఆ వెలుగులోంచి కుష్మాండ అమ్మవారు బయటకొచ్చారు. అమ్మవారు ఒక చిరునవ్వు ఇచ్చారు. ఆ చిరునవ్వుతోనే ప్రపంచ సృష్టి మొదలైంది. కుష్మాండ దేవి సింహంపై కూర్చొని ఉంటారు. అమ్మవారికి 8 చేతులు ఉంటాయి. అందుకే ఆమెని అష్టభుజ దేవి అని కూడా అంటారు. ఆమె చేతుల్లో మొదటిది కమండలువు, ధనస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద, జపమాల అన్నీ ఉంటాయి. అమ్మవారి చిరునవ్వు నుంచే సూర్యుని కాంతి పుట్టిందని చెబుతారు. అందుకే సూర్యుడు కూడా ఆమె శక్తితోనే వెలుగుతాడు. ఈరోజు అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం వస్తుంది, ధైర్యం, శక్తి పెరుగుతాయి, ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది, దుఃఖాలు కష్టాలు పోతాయి. అమ్మవారు అష్టసిద్ధులు, నవనిధులు ప్రసాదిస్తారని విశ్వాసం. చాలా కాలం క్రితం విశ్వం సృష్టి కాకముందు ఎక్కడ చూసినా కేవలం చీకటి, శూన్యం మాత్రమే ఉండేది. ఒక జీవం కూడా లేదు, ఒక కాంతి కూడా లేదు. అప్పుడు కుష్మాండ అమ్మవారు చిరునవ్వు చిందించారు. ఆ చిరునవ్వుతో వెలుగు వ్యాపించింది. ఆ వెలుగుతోనే బ్రహ్మాండం పుట్టింది. ఆది నుంచి సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, భూమి, జీవజలం అన్నీ ఏర్పడ్డాయి. అందుకే అమ్మవారిని ప్రపంచ సృష్టికర్త అని అంటారు. నవరాత్రి ప్రతిరోజుకు ఒక ప్రత్యేక రంగు ఉంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకమైన రంగు పచ్చ. పచ్చ రంగు అంటే శాంతి, ఆరోగ్యం, అభివృద్ధి, ప్రకృతి, శక్తి అని. అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితం వస్తుంది. ప్రతిరోజు అమ్మవారికి ఇష్టంగా నైవేద్యం వేరువేరుగా ఉంటుంది. కుష్మాండ అమ్మవారికి చాలా ఇష్టమైంది మలపువ. అందుకే ఈరోజు మలపువ, పండ్లు, పాలు, కొబ్బరి వంటివి సమర్పించి పూజిస్తారు. ఈరోజు ప్రత్యేకంగా జపించే మంత్రం ఓం దేవి కుష్మాండాయే నమః. ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. కుష్మాండ దేవి మనకు చెప్తున్న సందేశం ఏమిటంటే, మనలోని పాజిటివ్ ఎనర్జీతోనే జీవితం మెరుగవుతుంది. ఆరోగ్యం, శక్తి ఉంటేనే జీవితం సార్థకం అవుతుంది. శక్తి అంటే ఎప్పుడు కఠినత కాదు, చిరునవ్వుతో కూడిన శక్తి కూడా గొప్పదే. అందుకే నవరాత్రులలో 4వ రోజు అమ్మవారిని పూజ చేస్తే ఆరోగ్యం, బలం, ఐశ్వర్యం, శాంతి పొందుతారు. మీరు కూడా ఈరోజు పచ్చరంగు ధరించి మలుపువ నైవేద్యం సమర్పించి ఓం దేవి కుష్మాండాయ నమః అని జపించి అమ్మవారి దయతో ఈ జీవితం వెలుగులతో నింపుకోండి. ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి.